గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్లో భాగంగా 2 మార్కుల లెక్కలు కొన్ని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటి లెక్క, క్రింది పూర్ణ సంఖ్యల యొక్క కసాగు మరియు గసాకాలను ప్రధాన కారణాంకాల లబ్ధ పద్ధతిలో కనుగొనండి. ఇక్కడ మనకి లెక్కలో 12, 15, 21 అనే 3 నెంబర్లు ఇచ్చారు. మనకి దీని నుంచి కసాగులను కనుక్కోవడానికి మనకి కారణాంకాల లబ్ధ పద్ధతి అని క్వశ్చన్లో చెప్పాడు. కారణాంకాల పద్ధతి అంటే ఎలా అంటే, మన 12 అనే నెంబర్ని మనం ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మనం ఏ విధంగా చెప్పొచ్చు, కారణాంకాల ప్రకారం ఏ విధంగా చెప్పొచ్చు. 2x2x3గా చెప్పవచ్చు. యాక్చువల్గా 4x3, 4ని మనం 2x2గా రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ 2x2ని 2² ఇంటూ అలాగే 3 ఇలా వచ్చింది. ఇప్పుడు 15 అనే నెంబర్ తీసుకుందాం. ఈ 15 అనే నెంబర్ని మనము 3x5గా రాయగలుగుతాం. దీన్ని మనం ఘాతాంక రూపంలో 3 ఇంటూ 5 ఓకే. తర్వాత వచ్చేసి మన తర్వాత నెంబరు 21 అనే నెంబర్ తీసుకుందాం. 21 అనే నెంబర్ తీసుకుంటే దీన్ని మనం 3x7గా రాయగలుగుతాం. అలాగే దీన్ని 3 ఇంటూ 7 మనం కారణాంకాలుగా మనం విడదీసుకుంటాం. ఇప్పటి వరకు మనము ఈ 12, 15, 21 ఈ 3 అంకెలకు కారణాంకాలు 2² 3 తర్వాత 3 5 తర్వాత 3 7 దీంట్లో ఉమ్మడి కారణాంకాలుగా ఏమున్నాయి? ఉమ్మడిగా చూసుకుంటే అన్నింటిలోనూ ఏ కారణాంకాలు ఉన్నాయి చూసుకుంటే కనుక 3 ఒకటి ఉంది, అలాగే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. సో ఉమ్మడి కారణాంకాల్లో కనిష్ట ఘాతాలు అంటే వాని యొక్క అతి చిన్న నెంబరు, చిన్న ఘాతం ఉన్న నెంబర్ని ఉన్న కారణాంకాన్ని తీసుకుంటాం అన్నమాట. మనకి అది గసాకాగా వస్తుందన్నమాట. ఇక్కడ అన్నింటిలోనూ ఉమ్మడిగా 3 అనేది ఉంది కాబట్టి ఈ లెక్కలో గసాకా 3 అనేది మనకి గసాగా అవుతుంది అన్నమాట. ఇప్పుడు కసాగు కనుక్కుందాం. ఇప్పుడు కసాగు అనేది ఎలా వస్తుందో కనుక్కుందాం. కసాగు యొక్క విధానం ఎలా అంటే ప్రాసెస్, దీనికి కూడా మన కారణాంకాలు కనుక్కుంటాం, కారణాంకాల ద్వారా కనుక్కుంటాం. ఇది కారణాంకాల ద్వారా కనుక్కునే పద్ధతి కాబట్టి మనం ముందు కారణాంకాలు కనుక్కుంటాం. అయితే ఆ సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాలలో, ఇచ్చిన సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాలలో ప్రతిదాని గరిష్ట ఘాతాల లబ్ధము. ఇక్కడ గరిష్ట ఘాతాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం గసాకాలో కనిష్ట ఘాతాల ఉన్న సంఖ్యల్ని ఆ నెంబర్ని మనం గుణకారం అనేది చేసి ఆన్సర్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే గరిష్ట ఘాతాలని తీసుకుని వాటి లబ్ధం మనం కనుక్కోవాల్సి ఉంటుంది అన్నమాట. దీంట్లో కూడా సేమ్ అలాగే నెంబర్లు చూసుకుంటే 12, అలాగే 15, 21 సేమ్ ఇందాకట్లాగే ఇక్కడ కూడా కారణాంకాల లబ్ధంగా రాసుకుంటాం. దీన్ని రాసుకుంటే 2² ఇంటూ 3 2² అంటే ఇక్కడ 2 రెళ్ళు వచ్చాయి కాబట్టి 2² 2 రాసుకుంటాం. ఇక్కడ అలాగే 3 ఇంటూ 5 3 5 3 ఇంటూ 7 3 ఇంటూ 7 ఇలా రాసుకుంటాం. ఇక్కడ మనకి ఇచ్చిన రూల్ ఏంటి ఒక్కసారి చూడండి. ఇచ్చిన రూల్ ప్రకారం సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాల, ఈ సంఖ్యల యొక్క ప్రధాన కారణాంకాలలో ప్రతిదాని గరిష్ట ఘాతాల, ఇక్కడ 2² 3 3 5 3 7 ఇలా మన కారణాంకాలుగా ఉన్నాయి. మన సూత్రం ప్రకారము గరిష్ట ఘాతాలు ఉన్న వాటిని తీసుకుని వాటితో మల్టిప్లికేషన్ అనేది చేయాలన్నమాట. సో 2² 5 3 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 7. ఇది చేస్తే కనుక 4 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7
మనకి ఆన్సర్ ఎలా వస్తుంది 4 5 are 20, 20 into 3 60, 60 into 7 420. ఇది మనకి ఆన్సర్ అన్నమాట. తర్వాత రెండో లెక్క log 343/125ను విస్తరించండి. ఇది మనం లాగర్థమిక్ న్యాయాలు అంటే సంవర్గమాన న్యాయాలు అని మనకు ఉన్నాయి. ఆ సంవర్గమాన న్యాయాల నుంచి వాటిని మనం ఫార్ములాస్ అంటుంటాం. దాంట్లో ఇది రెండో ఫార్ములా log a/b = log a - log b. ఇక్కడ ఈ 343/125 ఉంది కదా, ఈ log 343/125ను మనము ఈ ఫార్ములా ప్రకారం మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఈ ఫార్ములా ప్రకారం ఎక్స్టెండ్ చేసుకుంటే మనకి log 343 - log 125 అవుతుంది. ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు మనకి 343ని మనం ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాస్తే కనుక 343ని 7 టేబుల్ క్యాన్సిల్ పోతుంది. 7 into 49 7 34లో 4 టైమ్స్ పోతుంది. 7 4 are 28 అండ్ తర్వాత మనకి ఇక్కడ 6 మిగులుతుంది అంటే 63 అనమాట. ఇక్కడ 6 మిగులుతుంది 6 3 63. సో 7 9 are 63 అందుకని 49. సో 49 మళ్ళీ మనం 7 into 7 49. సో ఫైనల్గా 7 into 7 into 7. సో మనకి 7 క్యూబ్ అవుతుంది అలా అనమాట. సేమ్ అదే విధంగా మనం 5 కూడా చేసుకోవచ్చు. 125ని కూడా మనం 5 క్యూబ్గా రాయొచ్చు. సో ఇక్కడ మళ్ళీ మనం చూసుకుంటే కనుక మనకి ఇది ఇంకొక సంవర్గమాన న్యాయం వేరేది వస్తుంది. అదేంటంటే దీని ప్రకారం మనం దీనికి మనం పోల్చుకోవాలన్నమాట. log 7 క్యూబ్ - log 5 క్యూబ్ ఉంది. ఇక్కడ మనకి log a/m log m log a m log a. ఇక్కడ ఎందుకలా అంటే ఈ m అనేది ఘాతం రూపంలో ఉంది కదా, ఇది ముందుకు వస్తుంది, ఇక్కడికి వస్తుంది అనమాట. ఈ m అనేది ఈ ప్లేస్కి వస్తుంది. సో a/m ఇక్కడ ఉన్న m ముందుకు వస్తుంది అనమాట. ఈ ఫార్ములా ప్రకారం ఇక్కడ log 7 క్యూబ్ ఉంది కదమ్మా, ఈ క్యూబ్ అంటే 3 log పక్క ఇటు సైడ్కి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా 3 ఉంది, ఆ 3 కూడా ఇటు సైడ్కి వచ్చేస్తుంది. సో ఆ విధంగా 3 log 7 - 3 log 5 అవుతుంది. సో ఇక్కడ రెండింటిలోనూ కూడా 3 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ రెండు 3లు కూడా మనకు కామన్గా ఒక 3గా బయటకు తీసుకున్న తర్వాత log 7 - log 5 అనేది మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ 3 log 7లో 3 బయటకు వస్తే log 7 ఇక్కడికి వస్తుంది. అలాగే 3 log 5లో 3 బయటకు వచ్చేస్తే log 5 కిందకి వస్తుంది, ఇలా వస్తుంది. సో log 7 - log 5 అవుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్గా 3 log 7 - log 5 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది. సో ఇక్కడ ఒకసారి మీకు అర్థమైంది అనుకుంటాను. తర్వాత సేమ్ మనకి ఇలాంటి లెక్కే ఇంకొక లెక్క ఒక్కసారి చూద్దాం. సో x = log 3/2 మరియు y = log 5/2 అయినా log 7.5/2ను x మరియు y పదాలలో తెలపండి అని అడిగారు. ఇక్కడ x మరియు y పదాలలో తెలపండి. ఇక్కడ ఏంటంటే చిన్నది log 7.5/2ను నా కన్వీనియన్స్ కోసం మన లెక్క అండర్స్టాండబుల్గా చేయడం కోసం దీన్ని ఈ 7.5ని 15/2గా రాశాను. సో log 15/2/2గా దీన్ని రాశాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు మనం సంవర్గమాన న్యాయాలు నేర్చుకున్నాం కదా, లాగర్థమిక్ ఫార్మ్స్. దాంట్లో భాగంగా ఇది మనకి log a/b = log a - log b. ఈ ఫామ్లోకి మనం దీన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, అంటే మార్చుకోవచ్చు అన్నమాట. ఇలా మార్చుకోవడం ద్వారా మనం ఈ సమ్ కంటిన్యూషన్ అనేది పూర్తి చేయగలుగుతాం. సో log a/b లాగా log 15/2 అనమాట. అలాగే log a ప్లేస్లో 15, b ప్లేస్లో 2. ఒకసారి చూడండి, ఇక్కడ a ప్లేస్లో 15, b ప్లేస్లో 2. సో అలా log 15/2 = log 15/2 - log 2/2 అవుతుందన్నమాట. ఇప్పుడు log 15 ఉంది కదమ్మా, ఈ log 15ని మనం మళ్ళీ ఒక్కసారి మనం ఇంకో సంవర్గమాన న్యాయాన్ని ఉపయోగించుకునే విధంగా log 3/5గా దీన్ని తీసుకుంటాం. ఇది మన సంవర్గమాన న్యాయాల్లో ఫస్ట్ది అన్నమాట. లాగర్థమిక్ ఫార్మ్స్ ఉన్నాయదమ్మా,
log3 ప్లస్ log5గా రాసుకుంటాం అనమాట. మైనస్ ఈ log2/2 ఇక్కడ ఎప్పుడైతే రెండు నెంబర్లు లాగ్లో సమానంగా ఉన్నాయో అప్పుడు మనకి ఆన్సర్ 1 వస్తూ ఉంటుంది. సో దీనికి ఇది మనం ఈ ఫార్ములా బేస్ చేసుకుని log a ఇంటూ b ఈజ్ ఈక్వల్ టు log a ప్లస్ log b అనే ఫార్ములాని బేస్గా చేసుకుని మనం ఇది చేయడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ మనకి ఇక్కడ ఇచ్చాడు చూడమ్మా, log3/2 అంటే log3/2 అంటే x, అలాగే log5/2 అంటే y. మనకి లెక్కలో క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట. సో దాన్ని ఉపయోగించుకుని మనం చేస్తాం. తర్వాత ఈ సమ్ పూర్తి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత మన నెక్స్ట్ సమ్ 7 ఇంటూ 11 ఇంటూ 13 ప్లస్ 13 మరియు 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 5. ఇవి రెండు నెంబర్లు, ఇదంతా ఒక నెంబరు అండ్ సో ఇక్కడ ఇదంతా ఒక నెంబర్ అవుతుంది, అలాగే ఇదంతా ఒక నెంబర్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి సంయుక్త సంఖ్యలా కాదా అనేది మనం వివరించాలన్నమాట. ఇక్కడ మనకి సంయుక్త సంఖ్యల గురించి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఒక విధానం తెలుసుకోవాలి. ఏంటంటే సంయుక్త సంఖ్య అంటే ఏంటి? సాధారణంగా ప్రధాన సంఖ్య కాని దాన్ని సంయుక్త సంఖ్య అంటాం. అంటే ఇక్కడ ఒకటి కూడా కాదు, ఒకటి కాదు మరియు ప్రధాన సంఖ్య కాకుండా ఉంటే ఆ నెంబర్ని మనం సంయుక్త సంఖ్య అంటారు. అంటే ఇక్కడ సంయుక్త సంఖ్య గురించి తెలుసుకోవాలంటే ముందు ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకోవాలి. సో ప్రధాన సంఖ్య అంటే ఏంటి? సాధారణంగా ఒకటి మరియు దానికదే మాత్రమే కారణాంకాలుగా ఉంటే దాన్ని ప్రధాన సంఖ్య అంటారు. అంటే రెండే కారణాంకాలు ఉంటాయి, పొరపాటున మూడో కారణాంకంగా దీనికి ఉంది అంటే అది సంయుక్త సంఖ్య అవుద్ది. ఓకే, రెండు కంటే ఎక్కువ, ఆ రెండు ఏంటి? ఒకటి మరియు దానికదే, ఈ రెండు ఉంటే ప్రధాన సంఖ్య అవుతుంది. ఈ రెండింటితో పాటుగా ఇంకొకటి ఏమైనా ఎక్స్ట్రాగా ఉంటే అది సంయుక్త సంఖ్య అవుతుంది. సో ఇక్కడ నెంబర్ నేను ఏం చేస్తున్నానంటే 13 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 13 ఉంది. ఈ 13 కామన్గా చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ 7 ఇంటూ 11 మిగులుతుంది, ఇక్కడ 1 అలా మిగులుతుంది. 7 ఇంటూ 11 వచ్చేసి 77 అవుతుంది. 1 ఓకే. 13 అలాగే సేమ్ అలాగే ఉంటుంది. 13 ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ కదా మనకి, ఇంటూ 78, 77 ప్లస్ 1 78. ఇప్పుడు మనకి 13 ఇంటూ 78. ఇక్కడ 13 ఇంటూ 78 అనేది మనకి ఈ నెంబర్ యొక్క వాల్యూగా వచ్చింది. మనకి ఇక్కడే ఈ నెంబర్కి 13 ఇంటూ 78 మల్టిప్లై చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అంటే దానికి ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అంటే ఆ నెంబరే ఒక కారణాంకం అవుతుంది. అలాగే 1 కూడా ప్రతి నెంబర్కి కారణాంకం, కాబట్టి దీనికి రెండు కారణాంకాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఇక్కడ మళ్ళీ 13 ఒక కారణాంకం అవుతుంది, అలాగే 78 కూడా ఒక కారణాంకం అవుతుంది. ఇక్కడ 13 కారణాంకం అవుతుంది, 78 కారణాంకం అవుతుంది, 1 కారణాంకం అవుతుంది. 13 ఇంటూ 78 మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా కారణాంకం అవుతుంది. అంటే ఇక్కడ 4 కారణాంకాలు వచ్చాయి. సో ఇందాక మీకు సంయుక్త సంఖ్య అనేది చెప్పేటప్పుడు ప్రధాన సంఖ్య కానిది అంటే ఇక్కడ ఒకటి కాకుండా, ఒకటి మరియు ప్రధాన సంఖ్య కాకుండా ఉండే ఏ అంకె అయినా సరే, అంటే ఒకటి కూడా కాదు, ఆ అంకెని మనం సంయుక్త సంఖ్య అంటాం. అండ్ ఇంకో విషయం, 2 కంటే ఎక్కువ కారణాంకాలు అంటే ఒకటి దానికి అదే కాకుండా వాటి కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే దాన్ని సంయుక్త సంఖ్య అన్నాం. సో ఇక్కడ దీనికి 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి, అందుకని దీన్ని మనం సంయుక్త సంఖ్యగా మనం చెప్పవచ్చు. ఇంకా ఇక్కడ యాక్చువల్గా 78ని ఇంకా విడదీయడం జరిగింది, ఇంత అలా అవసరం లేదు, ఇక్కడే మనకి చెప్పేయచ్చు ఇది మనకి సంయుక్త సంఖ్య అని మనం చెప్పేయచ్చు. ఈ 78ని మళ్ళీ ప్రధాన కారణాంకాల లబ్ధంగా మళ్ళీ విడదీసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ ఇదంత అవసరం లేదు, మీకు అర్థం అవడం కోసం కొద్దిగా వివరించి రాయడం కోసం చెప్పడం జరిగింది అంతే. ఇక్కడ సంయుక్త సంఖ్య గురించి కూడా మీకు అంతా ఎక్స్ప్లెనేషన్ జరిగింది. ప్రధాన కారణాంకాలుగా లబ్ధంగా రాయగలిగితేనే అది సంయుక్త సంఖ్య, ఇది ఒక కండిషన్ అంతే. ఓకే, ప్రధాన కారణాంకాలు లబ్ధంగా రాయగలిగితేనే అనేది ఏమీ కాదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్, share and drop your valuable comments. Thank you very much, children.